రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానం చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదే వాతావరణము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కొట్లాడమేమో పని, ఇక జైల్లో కూడమేమో పని, కేసులు భరించడమేమో పని. దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. మేము మళ్ళా కష్టాల్లో ఊబిలో చిక్కుకున్నాం, మోసపూరితమైన వాగ్దానం నమ్మినాం, మోసపోయినాం. ఇవాళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారో దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలా మందితో ఫోన్లో మాట్లాడితే కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు, వీరేం చేస్తారంటే తను చదువుకున్నా కానీ మళ్ళీ వ్యవసాయానికే పరిమితమైన ఉద్యోగాలు రాక ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తరుగు తాలు తేమ లేకుండా కొంటున్నారు, పండించిన ప్రతి గింజ కొంటున్నారు. ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన కూడా కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఏ ఒక్క రైతు అకౌంట్లో 500 రూపాయల బోనస్ వల్లే. 500 రూపాయల బోనస్ అంటే 500కే పరిమితం కాదు. ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే 28 క్వింటాల్ అంటే ఒక్కొక్క రైతు అకౌంట్ లో 500 చొప్పున 14,000 రూపాయలు వాడాలి అకౌంట్ లో బోనస్. ఒక ఎకరానికి ఒక పంటకు 500 రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్ లో ఒక్క పైసా పడ్డ పాపన లేదు. అసలు ఒక్కటి మనం గుర్తించాలి, సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే. గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతిపెద్ద స్కామ్ జరిగింది. ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికి అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి, మధ్యవర్తితో మాత్రం వహించాలి. రైతుల దగ్గర తీసుకొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటి? దేనికి నష్టమైంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనమే. మళ్ళా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీకు నష్టాలు ఎందుకు వస్తుంది? ఈ పెద్ద స్కామ్ ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రైస్ మిల్లర్తో కుమ్మకాయరు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాక వచ్చిన ఏమన్నారు? మీరు సంగతి చూస్తాం, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ అందరూ లోపడేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం, సీజ్ చేస్తాం, అన్ని ఓపెన్ చేశారు. సీజ్ చేసి అన్ని ఓపెన్ చేశారు. రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పబడతలేను నేను. మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలు పాల్పడని అంటలేను, కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అబాస్ పాలైపోయింది. మొదటి నుంచి కూడా ఇదే పందా ఇది. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి 1,000 కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు 1,000 కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు పైసలు. వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు.
కేసీఆర్ ఎవరికి కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాల కారణమైంది నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. నేను చెప్తున్నా కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ మిల్ని సీజ్ చేస్తామంటారు. ఏం లేదు, కొండ దవ్వి ఎల్లికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డం వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తిడిన మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిగా బయట చేయలే అన్నమా అన్న. కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర తీయ, నా కత్తి తీయే. కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యి, తింపుడు అంటే పట్టే దింపకియ, గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి. మంచి పేరు వస్తుంది నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు, గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు. చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. నేను నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను, నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దయచేసి చేయకన్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దానిలో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తాడు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విచారణ జరిపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరో పైసలు చంపిన వాళ్ళ దగ్గర, అది తప్పే, అది కూడా పెద్ద స్కామే. ఇలా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనడానికి మేమే సహకరించినాం. రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి నేనే స్వయంగా పీయూష్ గోయల్ గారు కలిసి ఇలా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వస్తే స్వయంగా తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు వచ్చారు, నేను పోయి నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి సహకరించినాం. అయినా ముడుపులు ఉంటాయంటారు వాళ్ళ, దాని విచారణ జరపాలి. మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు, రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలు ఉందో, ఎందుకు నష్టాలు ఉంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేసుకొని విచారణ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ వట్టి ఆరోపణలు కాదు, మీరు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు, పేపర్లో హెడ్లైన్స్ రావడము, ఒకరు బ్రేకింగ్ రావడము, తర్వాత దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము. దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా? కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాలిచిపడ్డాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే నల్గొండకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్ద పీటకెడ. కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది. కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసాడో మనకు తెలుసు. 570 టీఎంసీలు రావాలనుకున్నటువంటి నీటి వాటాలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అగ్రిమెంట్లు చేసుకుని అపస్కన్స్ సమావేశాలకు 2 సార్లు 3 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, ఈ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాలూచిపడి కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసం ఈ ప్రాంతానికి అంతకంటే పెద్ద మోసం లేదు.
ఎస్ఎల్బిసితోని వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసారు. కాంగ్రెస్ వాళ్ళు దిండి పేరుతోని పెద్దసారి మోసం చేసింది. ఈ మోసాన్ని గుర్తించాలి అన్న. ఎన్నికలే ఏ ఎన్నికలైనా కావచ్చు, ఎన్నికలే గుణపాఠం చెప్పడానికి పాలకులకు గాని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే వ్యక్తులకు, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఓటు ఒక్కటే ఆయుధం. విద్యా వ్యవస్థ నాశనం చేశారు, వ్యవసాయ రంగాన్ని మొత్తం నాశనం చేశారు, ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేశారు, నిరుద్యోగ బతుకులు మొత్తం నాశనం చేశారు. అన్ని రంగాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమి లేదు. కాబట్టి మళ్ళా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అరెస్టులు కావడానికి సిద్ధంగా ఉన్నాం, కేసులు భరించడానికి సిద్ధంగా ఉన్నాం, లాఠీ దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలా శాసన మండలిలో ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తాం. ఉండొచ్చు, వాళ్ళ ఆధారం ఉంటే ఉండొచ్చు. నమ్మకం అయ్యో అట్లనే చేస్తారు కావచ్చు కదా, అట్లనే చేస్తారు కావచ్చు కదా. ఎఫ్సీఐ కాదన్న ఈ స్కామ్ జరిగింది, సివిల్ సప్లై శాఖ రాష్ట్రానికి సంబంధించి. ఎవరు మేము ఆగట్ల అధికారం ఉంటుంది. ఎఫ్సీఐ మేము ఓన్లీ కొనుగోలు అంతే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీసుకుంటాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, బ్యాంక్ లోన్ ఇస్తుంది, వీళ్ళు అది జరిగే తతంగం అంతా చేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఈమని చెప్పురు, సిబిఐకి ఈమని చెప్పురు, రామని చెప్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేస్తాం మేము. కోర్టుకు వెళ్తారు, కోర్టు ఇచ్చింది తీర్పు అనేది తెలియదు. మన రాష్ట్రంలో ఇచ్చింది, ఇక్కడ కూడా కోర్టు తప్పు పట్టిందని రాజశేఖర గారి గవర్నమెంట్ తప్పు పట్టింది. తప్పు పట్టిన వీడు అమలు చేస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ 4% రిజర్వేషన్లు ఇస్తే దాదాపు 30 స్థానాల్లో హిందువులు గెలవాల్సిన కార్పొరేటర్ స్థానాల్లో ఎంఎం పార్టీ గెలిచింది. 30 మంది బీసీలైన హిందువులకు అన్యాయం జరిగిందా లేదా దాని మీద షబ్బీర్ సమాధానం చెప్పాలి. అంటే అన్యాయం కానీ అయ్యా హిందువులకు ఎందుకు ఇవ్వాలి? రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లను ఎట్లా ఇస్తారు మీరు? ఇలా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తున్నాను, మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి. ఫస్ట్ 80% హిందువులు గుణపాఠం చెప్పాలి. ఫస్ట్ బరాబర్ గుణపాఠం చెప్పాలి. ఇలా కండకవరం తలకాకెక్కింది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ లకు. రాముల వారి అక్షింతలు అవమానపరుస్తారు, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని హేళన చేస్తారు, రాముల వారి పులిహోర ప్రసాదాన్ని ప్రజలు కష్టపడేదో భక్తితో తీసుకున్న పులిహోర ప్రసాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు. బలిపెక్కింది ఒక్కొక్కరికి. హిందూ సమాజం అంటే చులుగొని చూసే పరిస్థితి వచ్చింది. హిందూ దేవులను కించపరచడం అలవాటుగా మారింది. హిందూ ధర్మాన్ని హేళన చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. పక్క భారతీయ జనతా పార్టీ ఇవాళ పార్లమెంట్ అదే చెప్తున్నాయి. ఇలా మీరంతా మేధావులు, మీరందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలా మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీలో కొట్టడానికి 8 మంది మా హీరోలు ఉన్నారు. శాసన మండలిలో కొట్టాడే అవకాశం మాకు ఇవ్వండి. ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఇలా ప్రేమేంద్ర అవకాశం ఇవ్వండి. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రేమేంద్ర గారు గెలవకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 12% ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. దాన్ని సమర్థిస్తారా మీరు? ఎవరు వ్యతిరేకించాలి? కాంగ్రెస్ పార్టీ గెలిచే వ్యతిరేకిస్తారా, బీఆర్ఎస్ పార్టీ గెలిచే వ్యతిరేకిస్తారా? రెండు పార్టీలు వాళ్ళ కొమ్ము కష్టోలే. శాసన మండలి కొట్టాల్సింది మేమే. అవకాశం ఇవ్వండి మాకు. షబ్బీర్ అలీ గారు కానీ ఎవరైనా కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా? కోర్టు అంతా ఒకటే. పశ్చిమ బెంగాల్ కోర్టు ఇచ్చింది, తప్పనిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చింది, తప్పు కొట్టింది కోర్టు. రాజ్యాంగం లోబడి చేస్తారా, రాజ్యాంగం విరుద్ధంగా పనిచేస్తారా?
మేము అన్ని వర్గాలను సమానంగా చూడమంటున్నాం. మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తే పక్కా అడ్డుకుంటాం. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 80% ఉన్న హిందువుల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లని ఇంకో వర్గాన్ని కించపరచాం, ఇంకో వర్గాన్ని వ్యతిరేకించాం. మేము ఎవరు పట్టించుకోవాలి హిందువుల గురించి? 80% హిందువుల ఓట్లు వద్దా? మేము పడిపోతుంది ఎక్కడ అనలే. మేము ఇక్కడ పడగొడతాం ఎక్కడనలే, పడిపోతే ఎక్కడనలే అన్న. కాంగ్రెస్ వాళ్ళు మా ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారన్న, పడగొట్టే అవకాశం ఇస్తారా అన్న? ఇస్తారా వాళ్ళు? ఆ అవకాశం ఇంకోరికి ఏరన్న కాంగ్రెస్ పార్టీ. నేను ఇల్లే అన్నది, నేను చూడలే నేను నిన్న డైరెక్ట్ వారణాసి నుంచి ఇంటికి వచ్చినా. అక్కడ మోడీ గారి ఎన్నికల ప్రచారాన్ని మంచిగా మూసుకొని మోడీ గారిని గెలిపారని చెప్పి కాశీ విశ్వనాథుడిని, కాశీలో ఉన్న మా ఓటర్ మాషాలు అందరినీ 2 చేతులు జోడించి నమస్కరించి డైరెక్ట్ నేరుగా కోదాలకు వచ్చిన. కోదా నుంచి మీ దర్శనం కోసం వీరికి వచ్చిన. ఎప్పుడు మాట్లాడాలి నాతో? ఏం మాట్లాడే అన్న? ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గపు ఆలోచన మాకు ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు కూర్చుకుంటే మేమేం చేస్తామే? మరి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్తలేదు? ఒక్కడి గుర్తుంచుకోరన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రోడ్ల మీద తిరిగి ఇచ్చే పరిస్థితి ప్రజలకు లేదు. ప్రజలు కోరేవారు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు పక్కా నిలదీస్తారు. గల్లా బట్టి అడుగుతారు 6 గ్యారెంటీల విషయంలో. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, అయిపోయింది ఎన్నికలు అయిపోయింది అనుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయింది కానీ ప్రజలు రోడ్ల మీద ఎక్కుతారు. గ్యారెంటీ మీకు గ్యారెంటీల సంగతితో ప్రజలు అడుగుతారు.